హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. నీ రీప్లేస్మెంట్స్ ఆర్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటే కామన్గా జాయింట్ రీప్లేస్మెంట్ అంటామండి. అబోవ్ 60 years మనకి నార్మల్ పాపులేషన్లో డయాబెటిక్స్ కానీ హైపర్ టెన్సివ్స్ కానీ మోస్ట్ కామన్గా ఉంటున్నారండి. సో వాళ్ళందరూ అడిగేది, సార్ నాకు డయాబెటీస్ ఉంది, మరి నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే ఏమన్నా స్కిన్ ఏమన్నా హీల్ అవ్వకుండా ఉంటుందా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అనేది డయాబెటిక్స్లో చాలా మోస్ట్ కామన్గా ఉన్న డౌట్. సో నీ రీప్లేస్మెంట్ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఈవెన్ డయాబెటిక్స్లో కూడా సేఫేనండి. సో మేము డయాబెటిక్స్ అబోవ్ 60 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మనకి ఏ లింబ్కి అయితే సర్జరీ అనుకుంటున్నామో ఆ లింబ్ బ్లడ్ సప్లై ఎలా ఉందో చూసుకుంటాం. సో బ్లడ్ సప్లై అంతా నార్మల్గా ఉంటే ఏదైతే సర్జరీ చేసినప్పుడు ఆ ఇన్సిషన్ కానీ స్కిన్ హీల్ అవ్వటం అనేది కానీ నార్మల్గానే ఉంటుందండి వేరే పేషెంట్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి డయాబెటిక్స్లో అందరికీ ఉండే కామన్ డౌట్ ఇన్ఫెక్షన్స్. సో సార్ డయాబెటీస్లో ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే మానకుండా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, సో నీ రీప్లేస్మెంట్ లాంటి పెద్ద సర్జరీ చేస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒక అందరికీ డౌట్. సో డయాబెటిక్స్లో నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి చాలా తక్కువేనండి. సో ఎందుకంటే మేము సర్జరీ చేసేటప్పుడు లోపల స్టెరిలిటీ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసే సర్జరీ చేస్తాము. అలాగే ఆఫ్టర్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండటానికి జాయింట్ లోపల యాంటీబయాటిక్స్ కానీ సర్జరీ తర్వాత యాంటీబయాటిక్స్ కానీ డయాబెటిక్స్ కానే కాదు రీప్లేస్మెంట్ ఎవరు చేయించుకున్నా కానీ అందరికీ కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ డయాబెటిక్స్లో మీరు బ్లడ్ సప్లై నార్మల్గా ఉండి మీ షుగర్స్ రెగ్యులర్ కంట్రోల్లో ఉండి ఫిజికల్ యాక్టివిటీ అంతా మీరు బాగానే ఉంటే మీకు ఇన్ఫెక్షన్స్ రావటం అనేది పెద్ద ఎక్కువ ఏమి ఉండదండి డయాబెటిక్స్లో. అండ్ ఈవెన్ డయాబెటిక్స్లో కూడా ఒక 100 members చేస్తే సర్జరీస్ లెస్ దాన్ 2%, 1 to 2% పీపుల్కే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. పేషెంట్స్కి ఏదైనా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ అండ్ టోటల్గా ఎవాల్యుయేట్ చేయకపోయినా అప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మీ డయాబెటీస్ని టోటల్గా ఎవాల్యుయేట్ చేసి మీరు సర్జరీ చేయించుకునే లింబ్కి బ్లడ్ సప్లై ఎలా ఉందనేది అంతా నార్మల్గా ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ 99% ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ డయాబెటిక్స్లో కూడా జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత స్కిన్ హీల్ అవ్వకపోవటం కానీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ అంత నార్మల్గా చూసేది కాదు. ఇట్ విల్ బీ లెస్ దాన్ 1% గివెన్ దట్ అన్ని ప్రికాషన్స్ ప్లస్ మన సర్జరీ ముందు చేయాల్సిన ఫాలోఅప్ మొత్తం చేస్తే ఈవెన్ డయాబెటిక్స్కి నీ రీప్లేస్మెంట్ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ నార్మల్ పాపులేషన్లో ఎలా అయితే జరుగుతుందో డయాబెటిక్స్ కూడా నార్మల్గానే జరుగుతుందండి.